బాగా శబ్దం చెయ్యి. ఎవరు పైకి వాళ్ళ ఎవరు ధైర్యవంతులు ఇంకా ఆశపడి తెలుస్తుంది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు ముందే తెలుసు. నేనెవరిని మోసం చేయలేదే. ఈ అడవి నుంచి మనుషుల్ని తప్పిస్తానని చెప్పాను. ఇప్పుడు అదే పని మీద ఉన్నాను. ముందుకు పెట్టు చెయ్యి. బొట్లు పెట్టేసినావు కదా అని రాఖీ తీసుకో. ఫస్ట్ అది కట్టు. ఇంతకీ షేర్ ఖాన్ ఎక్కడ? వాళ్ళు నిధుల వైపుకి వెళ్తున్నట్టున్నారు. నువ్వు ఏమంటున్నావు? ఇట్లా పెట్టు దాన్ని, ఇట్లా పెట్టు, ఇట్లా 2 3 షేర్ఖాన్ని నమ్మడం మాత్రం తప్పు కాదంటారు, అంతేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? పోనీ దయ్యం కథలు చెప్పుకుందాం. అలాగే, కానీ నాకేం భయం లేదు. నేను మీకు వెళ్ళిపోయినట్టు. ఇంతకీ ఏమైంది మరు? ఏదో దయ్యాన్ని చూసినట్టుగా భయపడ్డా? మోగ్లీ, నువ్వు నిజం నన్ను క్షమించు డోజీ. మోగ్లీ, నువ్వు గట్టిగా ఊపిరి బిగబట్టి ఆ తర్వాత ప్రయత్నించి చూస్తాను. కూర్చో మమ్మీ వీడియో తీసుకుని పెట్టి. అగో ఇది చాలా బాగుంది. కానీ నేనలేదు. డాడీకి శబ్దం చేసేది ఎవరంటావు? నీకు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. నీకు తెలియదంటూ ఏది లేదు. భయంకరమైన పెద్ద జంతువుని గమనించాయి. చాలా దట్టమైన అడవిలో లోతట్టు ప్రాంతాల్లో చెట్ల మాటన నివసిస్తుంది. అది ఎవరికి తెలియదు. తను చేసే ఆ భీకరమైన శబ్దాన్ని ఎన్నోసార్లు ఎందరో విన్నారు, కానీ ఎంతవరకు అది సహజం కాదు మౌగ్లీ. అది భీకరమైన ఆకారంతో ఉంటుందట. ఎవరికి కనిపించకుండా తిరుగుతుందట. అది ఈ అడవి మొత్తానికి నేనే కదా రాజుని. నాకు తెలిసి అది ఉండాలి బగీరా. పదండి వెళ్దాం. అలాగే, మనం వెళ్ళి త్వరగా వెతికి చూద్దాం. అక్కకి ఆ చైతని అక్కనేది ఇట్లా పెట్టి మధ్యలో పట్టుకోబెట్టి రైట్ హ్యాండ్తో పట్టుకో.